చెప్పడానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు. మీరు ఇంకా కట్టుబడి ఉన్నారా కన్నపల్లి పంపులను ఆన్ చేయమని చెప్పడానికి? 100% కట్టుబడి ఉన్నా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ దేవాలయాలు అయితే సందర్శిస్తుండో అక్కడ ఎక్కడ బరాజు లేకుండానే కాలువలు ట్రెంచ్ కొట్టి అక్కడ నీళ్ళు తీసుకొచ్చి ఎట్లయితే పంపు చేస్తున్నామో ఇక్కడ కూడా 1,00,000 కుసకులు నీళ్లు పోతా ఉన్నాయని అంటున్నారు. కాబట్టి 1,00,000 కుసకులు పారినప్పుడు దాని లెవెల్ 97 మీటర్ల వరకు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి 93, 94 మీటర్ల కూడా నీళ్లు తోడుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 100% ఇప్పుడున్న ఎలినినో ఈ భయంకరమైన ఈ పరిస్థితులలో నీళ్లు తోడాలని, దాన్ని అన్నారంలో పోయాలని, అన్నారం నుంచి సుందీలకు తీసుకుపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చూసిన ఎన్డీఎస్ఏ ఒక ఫైండింగ్ ఇచ్చింది. 2024లోనే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మరి ఇంజనీర్ల గ్రౌటింగ్ చేసింది. అన్నారంకి సుందర గ్రౌటింగ్ అంటే ఎక్కడైనా బుంగబడ్డ లీకేజ్ ఉన్నా కూడా అది మూసుకుపోయేటువంటి ఆస్కారం ఉంది. దాని టెక్నాలజీ అది జరిగిందని చెప్తా ఉన్నారు. కాబట్టి నీకు మొత్తం నీళ్లు స్టాక్ పెట్టకపోయినా, రిజర్వ్ చేయకపోయినా, కనీసం మోటార్లు పంపులు నడవడానికి ఎంతైతే కావాలో గామందమైన నీళ్ళు నింపి ఎత్తిపోయమని చెప్పి డిమాండ్. కన్నపల్లి పంపులను ఆన్ చేయమన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకులే. వాళ్ళందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంజనీర్లను అయితే చిల్లపల్లి జైల్లో పెట్టకపోతే ఇట్లా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కూడా కిలాడి కమిటీ అనేటువంటి సంబోధన కనబడుతుంది ముఖ్యమంత్రి నుంచి. మీరేం చెప్తారు? చిల్లర మాటలకు ఏం చెప్తామండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గీ భాష గీ పద్ధతి మాట్లాడవచ్చా? బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం, తీసుకుపోయి జైల్లో పెడతాం, రక్తాన్ని చిలికిచ్చి పంటలు పండిస్తాం, కొవ్వును కరిగిస్తాం, ఆ ఇంజనీర్లు పట్టుకొని బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఇలా నేను డిమాండ్ చేస్తున్నా, నీ భాషకి నువ్వు మాట్లాడిన మాటలకి, ఆ ఇంజనీర్ల మీద మాట్లాడిన మాటలకు బేషరతు కనుక క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా దానికి మూల్యం ఇవాళ చెల్లించకపోవచ్చు, రేపు తప్పకుండా చెల్లిస్తాం. హరీష్ రావే మీతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్న పరంగా కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హరీష్ రావుతో మీరు మాట్లాడి ఎన్ని రోజులు అవుతా ఉంది, మరి మీరు కలిసి ఎన్ని రోజులు అవుతా ఉంది? మీరు ఏమన్నా హరీష్ రావు బాటను ఏమన్నా ఎంచుకున్నారంటే? ఒక మాట, నేను టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకాడిగా 14 ఏళ్ళు పనిచేస్తాను. 2001 నుంచి 2021 వరకు అలానే ఉన్నా కదా. నేను లీడర్ని. ఆనాడు హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్, నేను ఫ్లోర్ లీడర్ని, హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్. మరి నేను లీడర్ని అన్నప్పుడు నేను రాసిస్తే ఆయన చదువుతాడా, ఆయన రాసిస్తే నేను చదువుతాడా? చెప్పండి. నేను లీడర్ని, ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడరు. నేను రాసిస్తే ఆయన చదువుతాడా, ఆయన రాసిస్తే నేను చదువుతాడా? అనడానికి కూడా జ్ఞానం ఉండాలి. ఇట్లాంటి పిచ్చి మాటలు పక్కకు పెట్టి, ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు పక్కకు పెట్టి చక్కగా పని చేసుకో. నీకు ప్రజల ఆశీర్వాదం. ఎన్డీఎస్ఏ దగ్గరికి తీసుకెళ్తా అంటే నేను రెడీగా ఉన్నాను. ఈటల రాజేందర్ మరి ఆ పని చేయాల్సినటువంటి బాధ్యత ఈటల రాజేందర్ పైన పెడతా ఉన్నాను. బీజేపీలోనే తను ఉన్నాడు కాబట్టి ఎన్డీఎస్ఏ కేంద్ర గవర్నమెంట్ను ఒప్పించేటువంటి బాధ్యత తీసుకోవాలనే మాట కూడా చెప్తా ఉన్నారు. మీరు ఏమైనా సిద్ధంగా ఉన్నారా? ఎన్డీఎస్ఏ వస్తే మీకే ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్తాడంట రేవంత్ రెడ్డి. మీ మీదుగా మీ అన్న గవర్నమెంట్ ఇక్కడ, నీకు గవర్నమెంట్ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు, ఆయన అంత ఇంత సీనియర్ మంత్రి. ఆయన ఇవాళ మీరు మాట్లాడే భాషతో, మీరు మాట్లాడేటువంటి మాటలతో ఆయన కూడా మా లెక్కన లోపల కుమిలిపోయి ఉంటాడు. మేము బయటకు కుమిలిపోతున్నాం, ఆయన లోపల కుమిలిపోయి ఉంటాడు. ఇక్కడ నిష్ఠాతులైన ఇంజనీర్లు ఉన్నారు. ఆ ఇంజనీర్లతో, ఆ మంత్రితో మాట్లాడి ఢిల్లీకి పంపిస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందో కూడా మొత్తం అర్థం చేయించి, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఎగ్జామ్షన్ వాళ్ళకే దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రిజిడ్గా ఉండదు, వీళ్ళలాగా ఉండదు. మా మోడీ గారు ఎట్లా ఆలోచిస్తారంటే, కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ తయారు కావాలంటే 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది అని చెప్పి మాట్లాడినప్పుడు అన్ని నిబంధనలు పక్కకు పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ తేవాలని చెప్పి ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా, బాజాప్తా భారత ఖజానా నుంచి డబ్బులు విడుదల చేసి వ్యాక్సిన్ తయారు చేయించి మన దేశానికే మాత్రమే కాదు 90 దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీది. ఒక గట్లుండాలి లీడర్ అంటే. కానీ గిట్లుంటాడా అండి? సంకుచితవాది ఎప్పుడు నాయకుడు కాదు. చోటా మనసే కోయి బడా నహోతా అని చెప్పి వాజ్పేయి గారు చెప్తారు. ఇలా చిన్న కురుస మనిషిలకు ఆలోచిస్తున్నాడు. కురుస మనిషిలకు ఆలోచించకు, మోడీ లెక్క ఆలోచించే ప్రయత్నం చేయి, మోడీ లెక్క నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయి. ఇలా మోడీ గారి దేశం ఎట్లా ఆశీర్వాదం దొరుకుతుందో నీకు తెలంగాణ కూడా అట్లా ఆశీర్వాదం దొరికే ఆస్కారం ఉంటుంది. ఇది ఈటల రాజేందర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద రేవంత్ రెడ్డి తన యొక్క స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదన్నటువంటి మాటను చెప్తున్నాయి. ఖచ్చితంగా కన్నపల్లి పంపులను ఆన్ చేయాల్సిందనేటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.